హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి వారికి 7 జన్మల శత్రువు ఎవరనేది దొరికిపోయారు. ఎవరో తెలిస్తే మీ మతిపోతుంది. ఫిబ్రవరి 22 నుండి తీసుకొని 28 వరకు మీకు జరిగేది ఇదే. వెంటనే అన్ని పనుల్ని పక్కన పెట్టేసి ముందైతే మీ శత్రువు ఎవరు? ఎవరి మూలాన మీకు ఇన్ని అకారణంగా ఎటువంటి సంబంధం లేకుండా మీ పనులన్నీ అన్నీ చెడిపోతున్నాయో, మీకింత నష్టం ఎందుకు కలుగుతుందో ఇలా ప్రతీదీ చాలా క్లియర్‌గా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. సింహరాశి వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా అతిగా కష్టపడే తత్వం కలిగి ఉన్నవాళ్ళు అయ్యుంటారు. వాళ్ళెప్పుడు కూడా కష్టాన్ని చూసి భయపడేవారు అస్సలు కాదు. వాళ్ళు ఎంతో దీర్ఘంగా అలాగే ఎంతో ప్లానింగ్‌తో పాటు వాళ్ళు పనులనేది చేస్తూ ఉంటారు. అయినా కూడా చాలా సమయంలో వీళ్ళకి ఇబ్బంది కలుగుతూనే ఉంటది. వీరు ఎంతైతే శ్రమదానం చేస్తారో దానికి తగ్గట్టుగా డబ్బులనేవి వీళ్ళకి రావు. పేరనేది అంతకన్నా రావు. దీనికి కారణం కూడా ఏదైతే ఉందో సంబంధించిన వీళ్ళ తత్వం. ఎందుకు అనంటే వీళ్ళు చాలా తొందరగా అందరినీ నమ్మేస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కళ్ళకి సహాయం చేసే గుణం కలిగి ఉంటారు. దాని మూలాన చాలాసార్లు వీళ్ళు చేసిన పనులు, వీళ్ళు చేసిన సహాయం మూలనే వీళ్ళు ఇరుక్కుపోతూ ఉంటారు. అయితే ఏంటి? ఎటువంటి పనులు మనం చేయకుండా ఉండాలి? ఏ మనిషి పేరుతో స్టార్ట్ అవుతున్న వాళ్ళు ఎవరున్నారు? మీ శత్రువులు ఎవరున్నారు? ఏ అక్షరం కలిగి ఉన్న వాళ్ళు మీ శత్రువు అనేది ప్రతి ఒక్కటి చాలా క్లియర్‌గా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. తొందరలో వీడియోని చూడకండి. పూర్తి అవగాహనతోనే వీడియోని చూడండి. చివర్లో మీకు దీనికి పరిహారం కూడా తెలియజేస్తాం. సో మీరు నమ్మకంగా వీడియోని చూస్తూ మీకు కావాల్సిన పూర్తి అవగాహన తీసుకొని మీ పనుల్ని మంచిగా చక్కదిద్దుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సింహరాశి అనంగానే సింహం ఏ విధంగా అయితే గుర్తొస్తుందో సింహరాశి వాళ్ళు కూడా అదే విధంగా ఉంటారు. వీళ్ళు చాలా గంభీరంగా ఉంటారు. అలాగే వాళ్ళు చేసిన పనిని ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి నష్టం కలిగించేలాగా కాకుండా వాళ్ళు బాగుండాలి, పక్కనోళ్ళు బాగుండాలి అన్న ఆలోచనతో కలిగి ఉండి వీళ్ళు ఎప్పుడు కూడా మంచిగా పని అనేది చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేయరు. అలాగే సింహం ఏ విధంగా అయితే అడవికి రాజో వీళ్ళు చేసే పనుల్లో కూడా వీళ్ళదే పైచేయి ఉండాలని దానికి తగ్గట్టుగా ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. కానీ వీళ్ళకి దానికి తగ్గట్టుగా ఫలితం అనేది దక్కదు. ఎందుకు అని అంటారా? ఎందుకంటే వీళ్ళకున్న అతి మంచితనమే వీళ్ళని అందరూ వాడుకోవటం అనేది స్టార్ట్ చేస్తారు. వీళ్ళకి ముందే అర్థమైపోతుంది. వీళ్ళు చాలా మంచివాళ్ళు. ఏది అడిగినా సరే కాదనకుండా ఇస్తూ ఉంటారు. నేను చెప్పే ప్రతి ఒక్క మాట ప్రతి సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీంతో రిలేట్ అవుతూ ఉంటారు. ఎందుకు అనంటే మన గురించి మనకి ఎవరో చెప్తున్నట్టుగా ఉంటుంది కదా! అలాగే సింహరాశి కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మికంగా కలిగి ఉంటారు. దేవుణ్ణి బాగా నమ్ముతూ ఉంటారు. తల్లిదండ్రుల్ని ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే సీదా సాదా గౌ లాంటి వాళ్ళనమాట. వీళ్ళు ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి నష్టం కలగకుండా మన పనిని మనం చేసుకుంటూ వెళ్దామని అనుకుంటారు. వీళ్ళ మంచితనం మూలానే చాలామంది వీళ్ళని ఉపయోగించుకుంటూ ఉంటారు. వాళ్ళు వీళ్ళ దగ్గరకొచ్చి కాస్త బాధతో, కాస్త వీళ్ళు దీనంగా మాట్లాడితే చాలు వీళ్ళిట్టే కరిగిపోతారు. వీళ్ళకి చేయాల్సిన పని వీళ్ళకి కావాల్సినంతగా కాకుండా మరింతగా ఎక్కువగా వీళ్ళకి హెల్ప్ అనేది చేస్తూ ఉంటారు. దానితో అవతల వాళ్ళు దీన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని మరింతగా ఎక్కువ శాతంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కూడా వీళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. కానీ వీళ్ళ మంచితనం మిమ్మల్ని ఆ పని చేయనీయకుండా ఆపదనమాట. చేస్తూనే ఉంటారు. ఇక దీంతో పాటు వచ్చేసేటప్పటికి మీరు మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు కూడా మీ అంత మంచి మనసు కలిగి ఉన్న వాళ్ళలాగా నమ్మి మీరు చేసే ప్రతి ఒక్క పని గురించి కానీ లేకపోతే నేను ఇప్పుడు ఈ విధంగా ఉన్నాను, నెక్స్ట్ నా ఆలోచన ఇది, ఈ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను, ఇలా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను అని మీరు చేయాలనుకున్న ప్రతి ఒక్క పనిని చాలా క్లియర్గా వాళ్ళకి చెప్పేస్తూ ఉంటారు. దానితో అంటారు కదా, ఐడియా ఒకళ్ళది దానికి తగ్గట్టుగా ఫలితం ఇంకొకరికి అన్నట్టుగా
మీరు మొత్తం ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు. మీరు మంచిగా విడిగా అంటే అందరితో కాకుండా యూనిక్‌గా ఆలోచిస్తూనే మీ ఆలోచనని ముందే షేర్ చేసుకోవటం వలన అది వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటూ మిమ్మల్ని ఆ విషయం దగ్గర అంటే మీరు ఏదైనా ఐడియా వాళ్ళకి చెప్పినప్పుడు, "అరే! దీంట్లో ఏముండదు. నువ్వు ఇలా అయిపోతావు, అలా అయిపోతావు" అని చెప్పేసి మిమ్మల్ని నమ్మించి మోసం చేయటం స్టార్ట్ చేస్తారు. ఇక మీరు వాళ్ళ మాటల్ని నమ్మేస్తారు. ఎందుకు అనంటే మీరెప్పుడు కూడా అవతల వాళ్ళతో అలా ఉండరు కదా! జెన్యూన్ రివ్యూ ఏదైతే ఉంటదో అది ఇస్తారు. సో, వాళ్ళు కూడా మీతో అలాగే ఉన్నారని అనుకుంటారు. బట్ మీ ఐడియాస్‌తో అవతల వాళ్ళు బతికేస్తూ ఉంటారు. కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ఇంట్లో, మీ మనసులో, మీ మైండ్‌లో జరిగే పనుల్ని ఆచరించండి. ఒక అడుగు ముందుకు వేసి ధైర్యంగా ఎవరితోనూ డిస్కస్ చేయకుండా చేయండి. దాంతో మీకొచ్చే సక్సెస్ ఇంతా అంతా కాదు. మరింతగా పెరిగిపోతారు మీరు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు చేయాలనుకున్న పనిని మీ తల్లిదండ్రులతో మాత్రమే మీరు దాని గురించి డిస్కస్ చేసుకోండి. మంచి సలహా వాళ్ళ నుంచి పొందండి. ఇక దాని తర్వాత ఆ పనిని ఆచరించండి. దాని తర్వాతే వేరే వాళ్ళకి మీ సక్సెస్ ద్వారా ఆ పని తెలియజేసేలాగా చేసుకోండి. ఇక ఎవరు మీ శత్రువు? ఏ పేరు కలిగి ఉన్న వాళ్ళు. వాళ్ళ అక్షరం ఏదైతే ఉందో అది అంటే ఇంగ్లీష్‌లో ఎం లెటర్ అనమాట. సో, ఎంతో స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో, వాళ్ళు వచ్చిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులున్నాయా? వాళ్ళు రాకముందు మీ జీవితం ఏ విధంగా ఉందో అది కూడా గమనించుకోండి. ఇక వీళ్ళు మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మీకు ఎంత తొందరగా వీళ్ళు దగ్గరైపోయారో, మీరు వీళ్ళకి ప్రతి ఒక్క విషయం మీరు చేయబోయేది ముందే చెప్తున్నారా లేదా ఇది కూడా గమనించుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని రిలేషన్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళతో ఏది కూడా చెప్పుకోలేకుండా మనం ఉండలేము. వెంటనే ప్రతి ఒక్కటి అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ముందు వాళ్ళతోనే మనకి చెప్పాలని అనిపిస్తూ ఉంటది. మన మనసు, మైండ్ కూడా అటే లాగేస్తూ ఉంటుంది. సో, అటువంటి వాళ్ళు ఎం అక్షరం కలిగిన వాళ్ళు మీ జీవితంలో ఎవరున్నారో గమనించండి. వాళ్ళు రాకముందు మీ లైఫ్ ఎలా ఉందో, వాళ్ళొచ్చిన తర్వాత వాళ్ళకి మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయం తర్వాత ఆ పని జరుగుతూ ఆగిపోయిందా? లేదా సంబంధం లేకుండా ఎటువంటి ఇది లేకుండానే మీ పనులు ఆగిపోతున్నాయా అంటే దానికి కారణం అదే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మనిషిని నమ్మటం మానేసేయండి. తనకి అన్ని విషయాలు చెప్పటం మానేసేయండి. మీ పనుల్ని మీరు చేసుకోవటం స్టార్ట్ చేయండి. వాళ్ళని అవాయిడ్ చేయండి. అక్కడితోనే మీ సగం ప్రాబ్లమ్ సొల్యూషన్ అనేది అయిపోతుంది. ఇక దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అనంటే ఒక శనివారం నాడు మీరు చక్కగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఒక 11 ప్రదక్షిణాలు చేసుకొని అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం పూట మీరు ఇంట్లో కర్పూరం అలాగే ఒక 5 లవంగాలు వేసి ఇంటి నిండా దాని ధూపాన్ని చూపించండి. ఉన్న నెగటివిటీ అంతా పోతుంది. ఇక ఆంజనేయ స్వామి గుడిలో మీరు వీలైతే నల్ల శనగలు అలాగే తీపి బూందీ ఏదైతే ఉంటుందో దాంతో తయారైన ప్రసాదాన్ని దేవుడికి అర్పించండి. మీరే చూస్తారు కదా, మీకు ఇప్పుడు దాకా ఆటంకాలు ఉన్నవి మీకు జరగని పనులన్నీ కూడా జరగటం మొదలవుతాయి. మీ మనసులో మీ మైండ్‌లో ఉన్న ఆందోళన తగ్గి మీకు ఎంతో బాగా పని మీద శ్రద్ధ అనేది పెరుగుతుంది. ప్రతి ఒక్క పని ఆటంకం లేకుండా జరగటం మొదలవుతుంది. సో, ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మీ జీవితంలో ఉన్న ఇటువంటి వాళ్ళని ఏరి పక్కన పడేయండి. మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్